అలా బాబు లేట్ లేకుండా ఈ విషయం వస్తే మా అన్న ఒక చోటుకి వెళ్తున్నాడు, ఆ చూస్తే మాత్రం మీకు బుర్ర పాడైపోద్ది. అన్నయ్య నన్ను నమ్ము అన్నయ్య. మా అన్న పనిచేసే ఇంట్లో కఫీలో 2 రోజులు టూర్కి వెళ్తున్నారు. అతను మా అన్న లేట్ లేకుండా బ్యాగ్ ప్యాక్ చేసుకుని బండి స్టార్ట్ చేసి ఇంకా ప్రసాద్ కూర్చున్నారు బండిలో. మరైతే వెళ్ళు. ఇప్పుడు ఈయన వెళ్ళేది ఏంటంటే ఇక్కడ ఖత్తర్ లో రిసార్ట్ మావా, సాల్వా బీచ్ రిసార్ట్ అని. మొత్తానికి రిసార్ట్ వచ్చేసిందో ఇంకా లగేజ్ దింపేసి ఇంకా రూమ్ వెళ్ళి పనుకోవడమే. మావా ఈ రిసార్ట్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంటికాడ నుండి దగ్గర 80-100 కిలోమీటర్లు ఉంటుందంట దూరం. ఇప్పుడు మా అన్న వచ్చి ఆ ఇంట్లో సీనియర్ మావా, అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కన్ఫర్మ్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు నేను వచ్చి 1 సంవత్సరం అవుతుంది మావా. ఇలాంటి ఛాన్స్ రాలా. అదృష్టాలు నాకు ఒకటి కూడా తగలేదు, వీళ్ళకి మాత్రం బీభత్సంగా తగులుతూనే ఉంటాయి. వాళ్ళ లగేజ్ దింపేశారు. ఇప్పుడు నేను లగేజ్ తీసుకుని ఇంకా రూమ్ కి వెళ్తున్నాడు. ఇంకా రిసార్ట్ రూమ్ అంటే ఇంకా చెప్పవసరం లేదు మావా, ఎందుకంటే మేము ఇక్కడ ఉండే ఈ రూమ్ కంటే 4 బీభత్సంగా ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఈ రిసార్ట్ అంటే ఒక రోజుకి వచ్చి ఎట్ట కాబట్టి 2-3 వేలు పైన ఉంటాయి మావా ఇక్కడ డబ్బులు వేసుకుంటే. ఇంకా మా అన్నకి చెప్పాను, నువ్వు ఎలా ఒకటి వెళ్తున్నావు కదా అక్కడ వీడియో నేను యూట్యూబ్ లో పెడతాను అన్నాను. ఎందుకంటే నేను అక్కడ అలాంటి చోట్లకి వెళ్ళడానికి నాకు రాతుందో లేదో తెలియదు. మొత్తానికి నేనైతే రూమ్ కి వచ్చేసాడు. ఇంకో వస్తున్నాడు మెయిన్ ఆఫ్ ద హెడ్, ఆయన ఇంకా రాలేదు. మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. ప్రస్తుతానికి ఇది 2 డ్రైవర్ల కోసం ఇచ్చిన రూమ్. ఇంకా 2 రోజులు ఏం తలనొప్పి లేకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో అనేది జస్ట్ శాంపిల్ మావా, వీళ్ళు తిరిగింది తినింది మొత్తం చేసింది ఫుల్ వీడియోలో పెడతాను, మీరు దాంట్లో చూసేయండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా మావా. సబ్స్క్రైబర్ దగ్గరకు వచ్చున్నాను, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా.